ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేసిన కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంజనీరింగ్కి, పీజీ కోర్సులకి, యూజీ ప్రోగ్రామ్స్కి, లాటరల్ ఎంట్రీకి అన్నిటికీ సంబంధించి కండక్ట్ చేసిన ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఈ రోజున దాదాపు 1,50,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయటం జరిగింది. దానికి సంబంధించి రిజల్ట్ ఈ రోజున మన విశాఖపట్నంలో రాష్ట్ర శాసనసభ మార్చులు శ్రీ అయ్యన్న పాత్రుడు గారి చేతుల మీదుగా మనం ఈరోజు రిలీజ్ చేపిస్తున్నాము. ఆయన చేతుల మీదుగా ఈ రోజున దేశం మొత్తం మీద రాసిన విద్యార్థుల యొక్క ర్యాంకర్స్, అలాగే టాప్ 10 ర్యాంకర్స్, అలాగే మనం ఈ నెల 26 నుంచి 30 తారీఖు వరకు మేము జరగబోతున్న కౌన్సిలింగ్ సంబంధించిన బ్రోచర్ను కూడా ఈరోజు సార్ రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు సార్ ఇక్కడికి మన అయ్యన్న పాత్రుడు గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం చెబుతూ, అలాగే ప్రతి విద్యార్థిని దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేసిన ఈ ఎగ్జామ్ ద్వారా మీకు అనేక రకమైన బెనిఫిట్స్ రేపు కౌన్సిలింగ్లో మీరు అందుకోవచ్చు. ర్యాంకు పరంగా, జేఈ ర్యాంకు పరంగా, కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంకు పరంగా, ఇంటర్మీడియట్ ర్యాంకు పరంగా, వీటిలో దేంట్లో అయితే మీకు స్కాలర్షిప్ వస్తుందో, అత్యధిక స్కాలర్షిప్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మీరు స్కాలర్షిప్ పొంది 100% వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం రేపు 26 నుంచి 30 తారీఖు వరకు విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లో జరగబోయే కౌన్సిలింగ్కి అటెండ్ అయితే మీరు లైవ్లో క్యాంపస్ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు లైవ్లో చూసుకొని మీకు కావాల్సిన ప్రోగ్రాంలో, కావాల్సిన కోర్సులో, కావాల్సిన క్యాంపస్లో మీరు అతి తక్కువ ఫీజులకి స్కాలర్షిప్ పొంది మీరు అడ్మిషన్ పొందే అవకాశం ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. నా పేరు డాక్టర్ జయసార్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ యూనివర్సిటీ. ఈ రోజున దేశం మొత్తం మీద దాదాపు 1,50,000 మంది విద్యార్థులు కేఎల్ వివిధ కోర్సులకి, ఇంజనీరింగ్ కానీ, లేకపోతే యూజీ ప్రోగ్రామ్స్ కానీ, అదర్ ఏవైతే ఉన్నాయో లాటరల్ ఎంట్రీ కానీ, అన్ని ప్రోగ్రామ్స్కి కలిపి దాదాపు 1,50,000 మంది విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఈ రోజున మా ఎగ్జామ్ రాశారు. దానికి సంబంధించిన రిజల్ట్ మన ప్రీతమ అతి ముఖ్యమైన మన ఉత్తరాంధ్ర జిల్లాలో అతి ముఖ్యమైన నాయకులు, అందరికీ అజాత శత్రువు, మంచివారు, పిల్లలంటే ఎంతో అభిమానం, పిల్లలకి భవిష్యత్తు గురించి ఆయన ఎక్కడి దాకైనా వస్తారు. వారు మేము అడగంగానే ఈ రోజున సార్ మీ చేతుల మీదుగా, ఎందుకంటే మీ హస్తవాసి చాలా మంచిది, ఈ జిల్లాలో పిల్లల యొక్క భవిష్యత్తు అంటే ఇక్కడ నుంచి దాదాపు చాలామంది మనకు వస్తుంటారు, విజయవాడకి కానీ హైదరాబాద్కి కానీ. ఈ జిల్లా నుంచి ఎక్కువ వస్తున్నారు మా దగ్గరికి. మీ యొక్క అమృత హస్తాలతో ఈ పిల్లల యొక్క భవిష్యత్తును మార్చే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మీ చేతుల మీదుగా ఆవిష్కరిస్తే మేము ఎంతో ఆనందపడతాం. అడగంగానే వచ్చిన స్పీకర్ గారికి, అయ్యన్న పాత్రుడు గారికి మనస్ఫూర్తిగా కేఎల్ యూనివర్సిటీ నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. మీ రాక మాకెంతో ఆనందం. మీ రాక పిల్లల భవిష్యత్తుకు సోపానం. మీ రాక దేశ భవిష్యత్తుకి మార్చే ఇలాంటి విద్యార్థులు రేపు రాబోయే రోజుల్లో మంచి పొజిషన్లో ఉండాలని సంకల్పంతో ఈ రోజున మేము ఈ కార్యక్రమం తలపెట్టాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్పీకర్ గారికి మా యూనివర్సిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా దాదాపు 1,50,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు స్పీకర్ గారు రిలీజ్ చేశారు. ర్యాంకులు అన్ని దేశం మొత్తం మీద, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అండమాన్ కావచ్చు, అన్ని రాష్ట్రాల నుంచి రాసిన విద్యార్థుల యొక్క ర్యాంకులు ఈరోజు రిలీజ్ చేశాము. 1,50,000 మంది విద్యార్థులు వీరందరూ కూడా రేపు ఏప్రిల్ 26 నుంచి 30 వరకు జరిగే కౌన్సిలింగ్లో విద్యార్థులందరూ కూడా చురుగ్గా పాల్గొని వాళ్ళ యొక్క భవిష్యత్తును మార్చుకునే అవకాశం, మంచి ప్లేస్మెంట్తో విద్యార్థిగా రండి, మంచి ప్లేస్మెంట్గా బయటికి వెళ్ళండి అనే ఒక మంచి నానుడితో మేము ముందుకెళ్తున్నాము. ఈ 26 నుంచి 30 వరకు జరిగే కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. మీ అందరూ లైవ్లో క్యాంపస్ ఎలా ఉంటుంది, లైవ్లో విద్యార్థి డిసిప్లిన్ ఎలా ఉంటుంది, లైవ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, లైవ్లో క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, లైవ్లో క్యాంపస్ హాస్టల్ ఎలా ఉంటుంది, లైవ్లో మెస్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా మీరు యొక్క లైవ్లో చూసి మీ యొక్క కోర్సులు సెలెక్ట్ చేసుకొని స్కాలర్షిప్లు 100% వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంది. 100 కోట్ల రూపాయల వరకు మేము స్కాలర్షిప్ అందిస్తున్నాం ప్రతి విద్యా సంవత్సరం. ఈ విద్యా సంవత్సరం కూడా 100% స్కాలర్షిప్ పొందే అవకాశం ఈ కౌన్సిలింగ్లో అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ, మరొకసారి మా విజ్ఞాపాన్ని మన్నించి పిల్లల భవిష్యత్తు కోసం మా యొక్క సమయాన్ని మాకు కేటాయించినందుకు కేఎల్ యూనివర్సిటీ నుంచి స్పీకర్ గారికి, అయ్యన్న పాత్రుడు గారికి సదా మీకు రుణపడి ఉంటామని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. అలాగే శ్రీనివాసరావు గారు, ఈ పెద్దలందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా నిన్న నాకు ఫోన్ చేశారు,
ఇవాళ ఈ కార్యక్రమం ఉంది, మీ చేతుల మీదుగా ఈ రిజల్ట్ కానీ కౌన్సిలింగ్ కానీ అనౌన్స్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు ఈ యూనివర్సిటీ అంటే చాలా ఇష్టమని కూడా చెప్తాను. నేను కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను మన గాజువాక స్టీల్ ప్లాంట్ దగ్గర వీళ్ళు కాలేజ్ ఫంక్షన్ స్కూల్ ఫంక్షన్ పెట్టారు. సరే స్కూల్ ఫంక్షన్ మాకు అలవాటే, ఎమ్మెల్యేలకి వెళ్తూ ఉంటాం. కానీ ఆ స్కూల్ ఫంక్షన్లో నాకు చాలా వెరైటీగా కనపడింది. సుమారు 2-3 వేల మంది విద్యార్థులు 5,000 మంది. చాలా ఆశ్చర్యపోయాను, అంతమంది అంత డిసిప్లిన్గా ఎక్కడ పిన్ డ్రాప్ సైలెంట్స్గా ఆ సమావేశం జరిగింది. నేను కూడా సాధారణంగా మా స్పీచెస్, రాజకీయ నాయకుల స్పీచెస్ విద్యార్థులు వినరు, వాళ్ళ ద్వారాలో వాళ్ళు ఉంటారు, మా ద్వారాలో మేము చెప్పుకొని పోతూ ఉంటాం. కానీ ఆ రోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం మాట్లాడామో విద్యార్థులు పిన్ డ్రాప్ సైలెన్స్గా విన్నారు. అప్పుడే అనిపించింది కాలేజీ తరగతి వాతావరణం ఏంటో. అంత డిసిప్లిన్గా విద్యార్థులు ఉన్నారంటే ఆ కాలేజీ కూడా ఎంత డిసిప్లిన్గా రన్ చేస్తున్నారా అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి లైక్ చేస్తున్నా. అలాగే ఎడ్యుకేషన్ కోసం పనిచేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్ర రాష్ట్రంలో చాలా వచ్చాయి ఈ మధ్యకాలంలో. గత 5 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ సర్వనాశనం అయిపోయింది, మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్కి ఊపిరి వస్తుంది, పునాది వేశారు, మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. దాంట్లో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఈ కేఎల్ యూనివర్సిటీ. అంచేత అందుకే అభిమానం. అంచేత ఈవేళ పిల్లల తాలూ రిజల్ట్ ఓపెన్ చేసేట అవకాశం నా చేతి మీద రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అంచేత పిల్లల భవిష్యత్తు ఈవేళ నేను చూశాను. చాలా దేశాలు స్పీకర్ అయిన తర్వాత చాలా దేశాలు తిరిగాను. నేను రష్యా వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, ఈ మధ్య లండన్ కూడా వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, ఈ మధ్య స్పీకర్స్ కాన్ఫరెన్స్కి. ఎక్కడ చూసినా ఏ దేశంలో చూసినా నన్ను కలవడం కోసం 2,000 మంది మన పిల్లలు వచ్చారు, మన తెలుగు పిల్లలు. ప్రతి దేశంలో కూడా, లండన్లో కూడా ఇంచుమించు 1000 మంది వచ్చి కలిశారు నన్ను. ఏం చేస్తున్నారా అంటే ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నాం. దేశాల్లో కూడా మన వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేశారు. ఉద్యోగాలే కాదు, ఉద్యోగాలకు వెళ్ళి అక్కడ వ్యాపారాలు కూడా పెట్టారు, అక్కడ ఐటీ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్టార్ట్ చేశారు. మన వాళ్ళే ఉద్యోగాలకు ఇచ్చే అవకాశాలకు వచ్చారు. అంటే అవకాశం ఉంటే ఎంతవరకు అని ఎదుగుతారు మన పిల్లలు అన్నది మనకు రుజువైంది. దాంట్లో మన రాష్ట్రంలో కూడా మంచి కాలేజీలు ఉన్నాయి. దాంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీ విజయవాడ చూశాను. మంచి కాంపస్ ఉంది అక్కడ. వాళ్ళు ఎడ్యుకేషన్ చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. ఈవేళ చూశారు, ఈవేళ సార్ చెప్పినట్టు ఈవేళ సుమారు 1,25,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే 80,000 ర్యాంక్ వరకు కాలేజీ వాళ్ళు జాయిన్ చేసుకునే అవకాశం. అంటే పర్సెంటేజ్ చూడాలి మనం, ఎంతమంది రాశారు. 80,000 మంది వరకు కాలేజీల్లో అవకాశాలు. బెస్ట్ ప్లేస్మెంట్ బ్రహ్మాండం చదువుకుంటే మంచి బెస్ట్ ప్లేస్మెంట్లు వస్తాయి. అదృష్టం కోల్ది మీరు చూశారు, గొప్పగా చెప్పట్లేదు. ఈ 2 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి కానీ, మన విశాఖపట్నానికి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిలో కానీ బ్రహ్మాండంగా పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. మొన్నే నక్కపల్లిలో మరొక స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. వచ్చి నెల 15వ తారీఖున నర్సీపట్నం మా ఊర్లో ఒక పెద్ద ఇండస్ట్రీకి శంకుస్థాపన. దీనివల్ల ఎంతమంది ప్లేస్మెంట్లు వస్తాయండి, ఎంతమందికి అవకాశాలు వస్తాయి, ఎంతమంది కుటుంబాలు బ్రతుకుతాయి, ఎంతమందికి ఆధారం దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించి అన్నిటికీ మూలకారం అంటే ఎడ్యుకేషన్. ఇటువంటి మంచి ఎడ్యుకేషన్ని పిల్లలకి అందించడం కోసం ఈ సంస్థ చేస్తున్న కృషిని మనందరూ కూడా అభినందించవలసిన అవసరం ఉంది. అలాగే మీరు 26 నుంచి ఎప్పటి నుంచో 26 నుంచి 30 వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు, నాకు తెలిసే విషయం. అదే బుక్లెట్ కూడా ఉంది. వీళ్ళకి స్కాలర్షిప్ పేరు మీద ప్రతి సంవత్సరం 100 కోట్లు స్కాలర్షిప్లు ఇస్తారు. ఈ సంవత్సరం కూడా 100 కోట్లు కూడా ప్రిపేర్ అయ్యారు. ఇటువంటి ప్రోత్సాహం ఉండి మంచి టాలెంట్ ఉన్న కుర్రవాళ్ళని తయారు చేసి, పిల్లలు తయారు చేసి వాళ్ళు ఇస్తే జీవనోపాధి జరుగుతుంది. నేను అందుకే చెప్తాను, చంద్రబాబు నాయుడికి కూడా 2-3 సార్లు చెప్పాను, మనం ఏదో పథకాలు ఇవ్వడం కాదండి, ఎడ్యుకేషన్ ఇవ్వండి. పథకాలు ఇస్తే ఆ నెలతో సరిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి పథకాలు అయినా చూస్తుంటారు. ఎడ్యుకేషన్ ఇస్తే జీవితాంతం పనిచేస్తుంది, ఆ కుటుంబానికి పనిచేస్తుంది. అంటే ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
నేను వాస్తవం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అని కాదు, ఏదో మా మనసులో చెప్పట్లేదు. లోకేష్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు చూశాను నేను. అవసరం మార్పులు. ఇప్పుడు పాతకాలం నాటి చదువులు వేరు, అప్పుడు సిస్టమ్స్ వేరు, ఇప్పుడు వేరు. మారుతున్న యుగంతో పాటు, మారుతున్న పరిస్థితితో పాటు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కూడా మారవలసిన అవసరం ఉంది. దాని మీద చాలా దృష్టి పెట్టాడు ఈవేళ. నేను లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను. నేను కూడా కొన్ని లెటర్స్ రాయడం జరిగింది అతనికి. ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా ఒక దేవాలయంలో ఉండాలండి. ఆ కాలేజీలోకి ఎంటర్ అయితే ప్లెజెంట్గా ఉండాలి మైండ్. పూర్వం కాలేజీలోకి వెళ్తే సున్నాలు ఉండవు, రంగులు ఉండవు, బోర్డులు ఉండవు, కూర్చోడానికి బళ్ళలు ఉండవు, వెళ్ళడానికి టాయిలెట్లు ఉండవు. పిల్లలు ప్రశాంతంగా ఏముంటారండి? అంటే క్లియర్ చెప్పాను, మీరు బడ్జెట్ అంతా వేస్ట్ చేయడం కాదు, కొన్ని నాటికి ప్రిపేర్ చేయాలి, బడ్జెట్ ఇవ్వాలి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇవ్వండి. వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి కల్పించండి. ఎంతసేపు తల్లిదండ్రుల మీద ఆధారపడడం, ప్రభుత్వం మీద ఆధారపడడం కాదు. వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలా. సైమిల్టేనియస్గా వాళ్ళ తాలూకు సహకారం ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఉండాలి అన్నది నా తాలూకు ఆలోచన. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా వెళ్తుంది, దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలు సహకరిస్తుంది. కాబట్టి ఈ నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాదు, ప్రజల మీద కూడా ఉంది. ప్రజలందరూ సహకరించి ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగితే, ఈ అవకాశం ఇవ్వగలిగితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ ఇన్స్టిట్యూషన్తో పాటు మిగతా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా పాల్గొని పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు లైఫ్లో బ్రతికే విధంగా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా, ఈ రాష్ట్రాన్ని పనికొచ్చే విధంగా తయారు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరినీ కోరుకుంటూ మరి సదావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు.